ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ధర్మస్థలలో తవ్వకాలు ఆగిపోయాయి. 9వ ప్రాంతంలో తవ్వకాలు అర్ధాంతరంగా ఆపేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు. కొద్దిసేపటి క్రితమే మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అక్కడి నుంచి మనకు లైవ్ లో కూడా చూపించారు. ప్రత్యక్ష సాక్షితో పాటు అక్కడ కూలీ పనులు చేసేవారు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి మరి తవ్వకాలు ఆపడంపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే సిట్ అధికారులపై ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు కూడా చేసి ఉన్నాడు. కేసు వాపస్ తీసుకోవాలి అంటూ బెదిరించారని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మరి అయితే ఈ ఆరోపణలను కొట్టిపడేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఆరోపణలకు తవ్వకాలు ఆపడానికి ఏమైనా లింక్ ఉందా, మిగిలిన ప్రాంతాల్లో మరి తవ్వకాలు జరుపుతారా లేదా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారుతోంది. ధర్మస్థలిలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఒక స్కావెంజర్ అంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి బయటకొచ్చి చెప్పిన మాటలు యావత్ దేశాన్ని కూడా కుదిపేశాయి. తన చేతులతో ఎంతో మంది అమ్మాయిల్ని అక్కడ పూడ్చిపెట్టారని, కొంతమందిని కాల్ చేశాను అని అంటూ స్వయంగా వచ్చి ఒప్పుకున్నాడు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా అటు కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేసింది, యావత్ భారతదేశాన్ని, అలాగే ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని కూడా కుదిపేసింది. ఎందుకంటే ఆ ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ అమ్మాయిల శవాలను, కొంతమంది అబ్బాయిల శవాలను కూడా పూడ్చిపెట్టాను అంటూ సదరు వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ప్రత్యేక అధికారులు అతన్ని విచారించారు. ప్రస్తుతం 4 రోజుల నుంచి కూడా ధర్మస్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే ఒక 10-15 ప్రాంతాలు ఆ వ్యక్తి చెప్పాడో వాటిలో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా అక్కడక్కడ కొన్ని అవశేషాలు దొరికాయి, కొంతమంది మానవ బాడీలు కూడా దొరికాయి. కానీ ప్రస్తుతం ఇవాళ 9వ ప్రాంతంలో అక్కడ తవ్వకాలు జరిపారు. చూడొచ్చు మనం ఆ ప్రాంతంలో అంతా కూడా ఒక పచ్చటి గుడ్డను కప్పేసేసి బయట వ్యక్తులు ఎవరు కూడా చూడకుండా లోపల ఎలాంటి తవ్వకాలు జరుపుతున్నారు, అవశేషాలు ఏం దొరుకుతున్నాయి అన్నది కూడా ఎవరు మీడియాకి కనీసం బయటకు రానివ్వకుండా పగడ్బందీగా అక్కడ ఏర్పాట్లు చేసి ఈ తవ్వకాలన్నింటినీ కూడా జరిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చాలా ఇబ్బందులు పడుతూ కూడా తవ్వకాలు జరిపినట్టుగా తెలుస్తోంది. దాదాపు 30 మంది కూలీలను ఈ తవ్వకాల కోసం ఉపయోగించారు. ప్రొక్లైనర్, చిన్నపాటి ప్రొక్లైనర్ కూడా లోపలికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు ఉన్నారు. అలాగే దాదాపు 30 మంది కూలీలతో పాటు ఇటు 30 మంది అధికారులు కూడా ఉన్నారు. క్లూస్ టీం కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ టీం, ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ జరుగుతున్న తవ్వకాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ 9వ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తుండగానే అర్ధాంతరంగా అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఎవరైతే ప్రత్యక్ష సాక్షి బయటకు వచ్చి చెప్పాడో తను కూడా బయటకు వెళ్ళిపోయారు. అయితే ఎందుకు ఆపారు, మళ్ళీ ఏమైనా తవ్వకాలు జరుపుతారా అన్నది మాత్రం ఇప్పటికీ కూడా ఒక సస్పెన్స్ గానే కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ధర్మస్థల నుంచి మనతో జాయిన్ అవుతున్నారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్. ఓవర్ టు యు అశోక్. ఎస్, అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్ళిపోయారు అనుకున్నాం, కానీ బహుశా అందరూ లంచ్కి వెళ్ళినట్టున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు. సో ఇప్పుడు విజిల్ బ్లోయర్ అని ఎవరైతే భావిస్తున్నామో అతను కూడా కొద్దిసేపటి క్రితం తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కూడా వచ్చారు. ప్రస్తుతం ఘటనాస్థలం దగ్గర ప్రత్యక్ష దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఎంటైర్ టీం ఎవరెవరైతే ఇందాక ఎక్స్కవేషన్ అర్ధాంతరంగా ఆపేసి బయటకు వచ్చేసారో మొత్తం టీం అంతా కూడా మళ్ళీ లోపలికి వెళ్తున్నారు. కూలీలు కూడా, అక్కడ పనిచేయడానికి వచ్చిన కూలీలు, తవ్వకాలు జరుపుతున్న కూలీలు కూడా మళ్ళీ అందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చారు. ఒకసారి దృశ్యాలు, లోపలికి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొదట క్లూస్ టీం కానీ, సిట్ టీం కానీ, ఫోరెన్సిక్ టీం అండ్ రెవెన్యూ టీం మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళారు. సో యథావిధిగా వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో కూడా తవ్వకాలు మళ్ళీ కొనసాగించడానికి రెడీ అయ్యారు. సో మధ్యలో ఒక లంచ్ బ్రేక్ కింద 1 గంట సేపు ఆపినట్టున్నారు. సో ప్రస్తుతం వర్షం పడుతోంది. వర్షంలో కూడా యథావిధిగా ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇందాక కొంత అర్ధాంతరంగా వెళ్ళిపోయేటప్పటికి రకరకాల అనుమానాలు వచ్చాయి. ఎందుకు ఆపి ఉంటారు, ఎందుకు ఇంత క్లోజ్ చేశారు అని. కానీ ఇప్పుడు మనం ఒకసారి సిచ్యువేషన్ చూస్తుంటే 1 అవర్లోనే, బయటికి వెళ్ళిపోయిన 1 అవర్లోనే మళ్ళీ అందరూ కూడా తిరిగి వచ్చారు. వెళ్ళిపోయిన మహిళా అధికారులు సైతం మళ్ళీ వెనక్కి వచ్చారు. అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కవర్లు కూడా లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలని చూడొచ్చు. అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా తిరిగి వచ్చేసారు. కేవలం లంచ్ బ్రేక్ తీసుకుని లంచ్ బ్రేక్లో బయటికి వెళ్ళిన సిబ్బంది ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో
విజిల్ బ్లోయర్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి సో అతని ఆధ్వర్యంలో మళ్ళీ తవ్వకాలు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. అందుకని కూలీలందరినీ బయటికి రప్పించారు, కానీ యథావిధిగా ప్రొక్లైనర్లు మాత్రం లోపలే ఉంచేశారు. సో ప్రస్తుతం యథావిధిగా మళ్ళీ వర్షం కురుస్తోంది. వర్షంలో కూడా తిరిగి పనుల్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో కొద్దిసేపట్లోనే తిరిగి తవ్వకాల వర్క్ అంతా కూడా స్టార్ట్ కాబోతోంది. ఒక్కసారి కనుక మనం జరిగిన ఇన్సిడెంట్ ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఇది ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతోన్న ఘటనలుగా చెప్తూ ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి నిజంగా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. దీన్ని అంటే ఈ మరక చెరిపేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం కూడా జరిగే అవకాశం లేదా? అక్కడ మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇక అంతేనా, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగదా? ఎందుకంటే మీరు స్థానికులతో కూడా మాట్లాడారన్నారు, ఇది జస్ట్ తాత్కాలికమే, వస్తారు వెళ్తారు, తర్వాత ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు అని చెప్పి మాట్లాడారు. కాబట్టి అడుగుతున్నాం. ఇక్కడ దొరికిన ఆధారాలను బట్టి కనుక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కనుక సీరియస్ యాక్షన్ తీసుకోగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించినా, తొక్కేసే విధంగా లాబింగులకు ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసి అంతా మమ అనిపించి ఏమీ లేదు, ఇక్కడ ఏమీ దొరకలేదు, ఎలాంటి మర్డర్లు లేవని తేలిస్తే మాత్రం అది ఆ ప్రభుత్వం మీద కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగానే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జనాలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మారింది. యావత్ భారతదేశం మొత్తం కూడా డిస్కషన్ నడుస్తోంది. ఒక సంచలనం అయింది. 450 మందిని చంపారు అనేది అతిపెద్ద అలిగేషన్. సో వాళ్ళందరినీ అత్యాచారాలు చేసి పూడ్చిపెట్టారు అనేది ఇంకొక అలిగేషన్. చనిపోయిన ఎవరైతే మిస్ అయిపోయిన బాధితుల తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. చనిపోయి అత్యాచారానికి గురై డెడ్ బాడీ దొరికిన వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ తోడు ఈ చంపిన వాళ్ళందరినీ మేమే పూడ్చిపెట్టడానికి సహకరించాను అని పబ్లిక్గా మీడియా ముందుకి, పోలీసుల ముందుకి వచ్చి ఒప్పుకున్న విజిల్ బ్లోయర్ కూడా ఇక్కడ సాక్షిగా ఉన్నాడు. ఇంత ఉన్న నేపథ్యంలో దీన్ని మమ అనిపించి నీరుగార్చి ఏమీ లేదని చెప్పే ఆస్కారం లేదు. ఇక్కడ దొరికే ఆధారాలను బట్టి ఈ కేసును చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతలా చేస్తారు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజిల్ బ్లోయర్ అనుకుంటున్న ఆ శానిటరీ ఎంప్లాయీ 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి సో విచారణకు సహకరిస్తాను, నేను ఇంతమందిని చంపారు, ఇంతమందిని పూడ్చారు, ఆ పూడ్చిన లొకేషన్లన్నీ మీకు చూపిస్తానని ఒప్పుకున్న వ్యక్తిని స్వయంగా సిట్ బృందంలో ఉన్న అధికారి మంజునాథ్ గౌడే బెదిరించాడు అని వాళ్ళ లాయర్ స్వయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కవరేజ్కి వచ్చిన మీడియా వాళ్ళు తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మీ ప్రాణాలకి హాని ఉంటుందని ఇండైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ హోటళ్లలో మీడియా వాళ్ళు స్టే చేశారు, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, కన్నడ మీడియా ఎంతమంది, తెలుగు మీడియా ఎంతమంది, తమిళ మీడియా, మలయాళీ మీడియా ఎంతమంది, నేషనల్ మీడియా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెరిఫై చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఎక్కడ ఉంది. వీటన్నిటికీ కూడా ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం కనుక ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది సర్కారు మీద చాలా సివియర్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇన్నాళ్ళకి జనాలందరికీ ఒక హోప్ వచ్చింది. పర్టికులర్గా ధర్మస్థలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే బాధితులను కోల్పోయారో, బంధువులను కోల్పోయారో వాళ్ళందరికీ ఒక హోప్ వచ్చింది, ఇన్నాళ్ళకైనా న్యాయం జరుగుతుంది అని. సో ఇలాంటి దశలో సిట్టు బృందం ఏమాత్రం వెనక్కి తగ్గినా, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన, నీరుగార్చే ప్రయత్నం చేసినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఘాతుకాలన్నిటికీ కూడా పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బృందం ఇప్పటికి కూడా వెనక తగ్గట్లా. అశోక్, ధర్మస్థల ఒక పుణ్యక్షేత్రం, ఎందుకంటే దాని మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలకు సంబంధించి అప్రదిష్ట ధర్మస్థల పుణ్యక్షేత్రానికి కూడా వస్తుంది. దాన్ని ఇరాడికేట్ చేసుకోవడానికి, దాన్ని రూపుమాపడానికి ఆ సంస్థ ఏమి ప్రయత్నం చేయట్లేదా? చేయాల్సిన అవసరం లేదా? లేదు, వాళ్ళు ఇంతవరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటిది అంతా కూడా తప్పుడు ఆరోపణలు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, బయట పెట్టుకోండి అంటూ ఒక పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. ఏదైతే ధర్మస్థల క్షేత్రం తరపున ఒక ప్రతినిధి ఒక ప్రెస్ నోట్తో సరిపెట్టేసుకున్నారు. అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ధైర్యంగానే ఉన్నారు. ఇది ఇప్పటిది కాదు, మళ్ళీ చెప్తున్నాను, 1979 నుంచి ఇక్కడ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ ప్రాణాలు పోతూనే ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, డెడ్ బాడీని మాయం చేయటం జరుగుతూ ఉంది. సో ఇంత జరుగుతున్నా ఇన్నేళ్లు మేనేజ్ చేసుకున్న వాళ్ళం ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదని అనుకుంటూ ఉన్నారా? ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి, అధికారులు మా చేతుల్లో ఉన్నారని అనుకుంటూ ఉన్నారా? డబ్బు ఉంది, మాకు పేరుంది కాబట్టి మేనేజ్ చేయగలం ఏదైనా అనేది అనుకుంటూ ఉన్నారా? ఏమో తెలియదు, కానీ ఇప్పటికీ కూడా చాలా కాన్ఫిడెన్స్తో వాళ్ళు అయితే ఉన్నారు. అంతే తప్ప దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, అసలు ఇంతమంది మిస్ అయిన, అత్యాచారాలకు గురైన, హత్యకు గురైన వాళ్ళందరూ కూడా వేలు పెట్టి ధర్మస్థల క్షేత్రం నిర్వాహకులని వేలెత్తి చూపిస్తున్నారు అంటే
దాని ఎందుకు వివరణ ఇవ్వటం లేదు? ఆ బాధితుల అందరికీ కూడా ఒక క్లారిటీ, ఒకవేళ మీ తప్పు ఏమీ లేకపోతే ఇది మా తప్పు కాదు, మా మీద లేనిపోని నిందలు మోపుతున్నారని వాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ అలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయటం లేదు. అశోక్, ఇంకొక విషయం కూడా మనం క్లారిఫై చేద్దాం. మనం ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు, కులం కావచ్చు, మతం కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఎవరికి కూడా వ్యతిరేకంగా. కానీ అక్కడ చనిపోయిన 450 మంది 1970 నుంచి జరుగుతున్న పరిణామాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుంది అన్న ఒక ఆశాభావం, ఇకనైనా అంతమంది ఎవరైతే మిస్ అయ్యారో వారికి ఏమన్నా కొంచెంలో కొంచెం న్యాయం జరుగుతుందేమోనన్న ఒక ఆశ ఇంకా మిగిలి ఉందంటారా? ఇక్కడ ప్రస్తుతం ఒక డెవలప్మెంట్ జరుగుతుంది సుమతి. ఇప్పుడు వరకు 9వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు జరిపారు కదా ఉదయం నుంచి. సో ఇప్పుడు 10వ నంబర్ లొకేషన్లోకి మార్చారు. సిబ్బంది మొత్తాన్ని కూడా 10వ నంబర్ లొకేషన్లోకి, అంటే ఇదిగో ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ తవ్వకాలు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిగో ఈ పరదాల వెనక, సో 2వ లొకేషన్లో ఇక్కడ తవ్వకాలు చేయడానికి చేస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది ఇక్కడ వెనకాల చెట్లు కూడా నరుకుతూ ఉన్నారు. సో నరుకుతున్న సిబ్బంది మొత్తాన్ని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. సో అంటే 2వ లొకేషన్లో తవ్వకాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి మొదటి లొకేషన్లో ఏమన్నా దొరికాయా లేదా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. సో కానీ 2వ లొకేషన్లో తవ్వకాలు స్టార్ట్ చేశారు. సో అంటే సీరియస్గానే వర్క్ జరుగుతోంది. సో వెనక్కి తగ్గారని కొంత అనుమానాలు వచ్చాయి, కానీ లేదు, సీరియస్గానే వర్క్ జరుగుతున్నట్టుగా దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసుల ఆధ్వర్యంలో తవ్వకాలు చేస్తున్నారు. వెనకాల చెట్లని నరుకుతున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి ఇక్కడ నుంచి స్పష్టంగా కనపడుతుంది. విజువల్లో మీరు ఒకసారి చూడండి. అక్కడ ఉన్న మనుషులు, కూలీలంతా కూడా చెట్ల కొమ్మలన్నింటినీ కూడా నరుకుతూ ఉన్నారు. ఎందుకంటే ముందుగా చెట్లు కొమ్మలన్నింటినీ కూడా నరికి దాన్ని క్లియర్ చేసి ఆ తర్వాత ప్రొక్లైనర్ తీసుకొచ్చి అక్కడ తవ్వుతూ ఉన్నారు. సో ఉదయం నుంచి దాదాపు 4 గంటల పాటు నాన్ స్టాప్గా తవ్వకాలు జరిపారు 9వ నంబర్ లొకేషన్. ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నది 10వ నంబర్ లొకేషన్. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో, విజిల్ బ్లోయర్ ఇప్పటివరకు 16 లొకేషన్స్ చూపించారు కదా, అందులో 9వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు అయిపోయాయి. సో ఇప్పుడు 10వ నంబర్ లొకేషన్లో ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నారు. మొత్తం ఆ చెట్లు ఊగుతున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే కింద ఆ చెట్లన్నింటినీ కూడా వాళ్ళు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నరికి వేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రొక్లైనర్ని కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. అది కూడా ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. సో 9వ నంబర్ లొకేషన్లో ఇప్పటివరకు తవ్వకాలు జరుపుతున్న ప్రొక్లైనర్ని ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇటువైపు ప్రొక్లైనర్ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఆ చెట్ల మాటున ప్రొక్లైనర్, చిన్న ప్రొక్లైనర్ని తవ్వకాలకు వినియోగిస్తూ ఉన్నారు. ఆ ప్రొక్లైనర్ కూడా మీకు ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తుంది. బహుశా అక్కడి నుంచి ఆ ప్రొక్లైనర్ని ఈ 10వ నంబర్ లొకేషన్కి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడైనా ఏమైనా దొరుకుతాయా లేదా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. తవ్వకాలు బహుశా ఇవాళ రేపు కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక్క లొకేషన్లో మాత్రమే తవ్వకాలు ఇప్పటివరకు పట్టింది అంటే 2వ లొకేషన్లో సాయంత్రం లోపు చేసే అవకాశం ఉంటుంది. ఇక 3, 4 లొకేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ తవ్వకాలు జరపాలంటే రేపు కూడా జరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అశోక్, వర్షం మ్యాంగ్లూర్ ధర్మస్థల ప్రాంతంలో నిరంతరం కూడా వర్షం పడుతూనే ఉంటుంది. ఓవైపు దట్టమైన అటవీ ప్రాంతం మనకు కనిపిస్తోంది. అని ప్రస్తుతం వర్షం కూడా బాగానే పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 40 ఏళ్ల నుంచి కూడా 40-50 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్న తంతు లాస్ట్ డెడ్ బాడీని ఏమైనా పూడ్చిపెట్టిన సందర్భం ఏమైనా చెప్తూ ఉన్నాడా, లేకపోతే జస్ట్ 40 ఏళ్ల నుంచి జరుగుతుంది అనే చెప్పాడా ఎవరైతే సదరు విజిల్ బ్లోయర్ ఉన్నాడో? 40 ఏళ్ళకి అతనికి సంబంధం లేదు. అతను ఎప్పుడైతే శానిటరీ ఎంప్లాయీగా ధర్మస్థల క్షేత్ర మంజునాథేశ్వర టెంపుల్లో శానిటరీ ఎంప్లాయీగా పనిచేయటం మొదలుపెట్టాడో 1995 నుంచి 1995 నుంచి 2014 పీరియడ్ వరకు అతను పనిచేశాడు. అంతకుముందు ఏం జరిగిందనేది అతనికి తెలియదు. సో ఈ పనిచేసిన పీరియడ్లో శానిటరీ ఎంప్లాయీగా ఉన్న నన్ను ఇలా అత్యాచారం చేసి చంపేసిన లేడీస్ మృతదేహాలని పూడ్చిపెట్టడానికి నన్ను పంపించేవాళ్ళు. సో అది నాకు ఇష్టం లేకపోయినా సరే ఇక్కడ ఎంప్లాయీని కాబట్టి ఉద్యోగంలోంచి తీసేస్తారన్న భయంతో పూడ్చిపెట్టడానికి నేను కూడా వెళ్ళాను. నాతో పాటు ఇంకా చాలామంది సిబ్బంది పూడ్చిపెట్టడానికి వచ్చేవాళ్ళు. చాలామంది అమ్మాయిల మృతదేహాలు నగ్నంగా ఉండేవి. వాళ్ళందరిపైన అత్యాచారం చేసినట్టు చాలా క్లియర్గా తేలేది. రెండోది వాళ్ళ ఒంటిపైన అనేక గాయాలు ఉండేవి. ఇవన్నీ చూస్తూ చాలా బాధతోనే ఈ ఆయా లొకేషన్స్లో ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం ఆయా లొకేషన్స్లోకి తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీస్ని రాత్రికి రాత్రి ఇలా పూడ్చిపెట్టేవాళ్ళు. 1 కాదు 2 కాదు 1995 నుంచి 2014 వరకు ఈ సంవత్సరాల పీరియడ్లో 110 శవాలని 110 మంది
మహిళలు యువతల డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టాను అనేది ఇప్పుడు ఆ విజిల్ బ్లోయర్ అని చెప్తున్న ఆ శానిటరీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు సమాచారం. సో దానికి బిఫోర్ ఏం జరిగింది అనేది అతనికి పెద్దగా తెలియదు. దానికి బిఫోర్ అంటే 1979 నుంచి కూడా ఇక్కడ అనేక రకాల క్రైమ్స్ జరిగాయి. పర్టికులర్గా ఈ ధర్మస్థలంలో ఇక్కడ అనేక మంది మిస్ అయ్యారు, అనేక దురాఘాతాలు జరిగాయి, అత్యాచారాలు చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. సో వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు, కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ చట్టం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అనేక మాఫియా గ్యాంగులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. సో అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఏదైనా కూడా వాళ్ళ చేయగలిగిన ఒక పెద్ద లాబీయింగ్ వ్యవస్థ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను బయటకు వచ్చి చెప్పిన తర్వాత మాత్రమే ఒక్కరొక్కరికి బాధితులంతా కూడా బయటకు వస్తున్నారు. పర్టికులర్గా సౌజన్య లాంటి, అనన్య భట్ లాంటి ఈ బాధితులంతా కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. అయితే అశోక్, ఇప్పుడు 1995 నుంచి 2014 మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇతను చెప్తూ ఉన్నాడు. అయితే ఆ ఇన్సిడెంట్స్ ఆధారంగానే ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నారు. అండ్ ఒకవేళ దొరికిన అవశేషాలు నిజంగా హ్యూమన్ బాడీ అయితే DNA టెస్ట్ జరిపి బయటకు రావడానికి కానీ, లేకపోతే దాని డీటెయిల్స్ తెలియడానికి ఎంత సమయం పడుతుంది అని ఎక్స్పర్ట్స్ నుంచి ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? లేదు, ప్రస్తుతానికైతే ఇప్పుడు మొన్నటి వరకు 6 లొకేషన్స్లో తవ్వకాలు దొరికారు. మొదటి 5 లొకేషన్లో ఏం దొరకలేదు. 6వ లొకేషన్లో ఒక డెడ్ బాడీ దొరికింది, అది కూడా మేల్ది, పురుషుడిది అని చెప్తూ ఉన్నారు. రెండోది ఇప్పుడు 9, 10 లొకేషన్స్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనుక ఒకవేళ డెడ్ బాడీస్ కానీ పుర్రెలు, ఎముకలు లాంటివి అవి దొరికితే వాటిని ఫోరెన్సిక్ టీంకి పంపిస్తారు. అవి ఆడవాళ్ళవా మగవాళ్ళవా అనేది మొదట కొంత అంచనాకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవరెవరైతే మిస్ అయ్యారని కంప్లైంట్లు ఉన్నాయో ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరి DNAతో ఎముకల DNAని కంపేర్ చేసి వాళ్ళ డెడ్ బాడీ అయితే కనుక ఒక నిర్ధారణకు వస్తారు. మొదట ఫోరెన్సిక్ టీం ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. మగవాళ్ళ పుర్రె, ఆడవాళ్ళ పుర్రె చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళ పుర్రె భాగం, మగవాళ్ళ పుర్రె భాగం, ఇది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది. తర్వాత ఈ స్కెలిటన్ డిజైన్, ఈ మూతి డిజైన్ ఏదైతే ఉంటుందో పళ్ళ డిజైన్ ఆకృతిని బట్టి ఇది ఆడవాళ్ళ డెడ్ బాడీయా మగవాళ్ళ డెడ్ బాడీ అనేది ఇమీడియట్గా నిర్ధారణకు వస్తారు. ఒకవేళ ఆడవాళ్ళది కనుక దొరికితే, మహిళా డెడ్ బాడీ కనుక దొరికితే ఈ ప్లేస్లో పెద్ద సంచలనం అవుతుంది, కేసులో అత్యంత కీలకం అవుతుంది. విజిల్ బ్లోయర్ చెప్పిందంతా కూడా నిజం అవుతుంది. ఇప్పుడు దేశం మొత్తం డిస్కషన్ జరుగుతున్న ఈ కేసులో మరింత ముందుకెళ్లే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంటుంది. సో డెడ్ బాడీ దొరికిన తర్వాత, ఈ శాంపిల్స్ ఎముకలు దొరికిన తర్వాత వాటిని మాయం చేయడానికి ఆస్కారం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగానే సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. అతను చెప్పిన లొకేషన్స్లో నిజంగా బాడీస్ దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అది మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ధర్మస్థల్ నుంచి ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం 10వ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఉదయం అంతా కూడా 9వ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. అక్కడ కొన్ని అవశేషాలు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2వ ప్లేస్లో కూడా తవ్వకాలు జరుపుతున్నారు. మరి అక్కడ ప్రస్తుతం అయితే స్టార్ట్ అయ్యాయి తవ్వకాలు. అక్కడ ఎలాంటి అవశేషాలు దొరుకుతాయన్నది చూడాలి. అలాగే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఇప్పటికైనా ధర్మస్థలలో మిస్ అయిన క్యాండిడేట్స్, మిస్ అయిన సభ్యుల ఆచూకీ అయినా ఏమైనా లభిస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.